నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతా ఉంది, ఒక వీడియో అనేది వైరల్ అవుతా ఉంది. సో గ్లోబల్ స్థాయిలో ఇవాళ రాజమౌళికి చాలా మంచి పేరుందని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. బట్ వారణాసి ఒక ట్రైలర్ ఈవెంట్ లో తను ఒక మాట మాట్లాడడం జరిగింది. సో దాని గురించి చాలా మంది విమర్శిస్తా ఉన్నారు. సో వానర సేన నుంచి కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో చాలా మంది హిందువుల మనోభావాలతో చాలా చిలగాటమాడుతా ఉన్నారు. సోకాల్ ఇలాంటి డైరెక్టర్స్ అని చెప్పేసి కూడా చాలా సార్లు మాట్లాడుతా ఉన్నారు. సో ఇదేం చెప్పే మాతో మాట్లాడడానికి బజరంగ్ దళ్ మహేష్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. జై శ్రీరామ్ భాయ్. సో ఈ ఇన్సిడెంట్ గురించి చాలా మంది ఇవాళ రగిలిపోతా ఉన్న పరిస్థితి ఉంది. ఎవరికి చూసినా కూడా హిందూ సనాతన ధర్మం గురించి ఇలా వేలన చేసే పరిస్థితుల్లో చాలా మంది పడ్డారు. అంటే వీళ్ళకి సమాధానం చెప్పలేకనే ఇట్లాంటి వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారా, లేకపోతే భయం లేక ఇదంతా చేస్తా ఉన్నారా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. సో దీని గురించి ముందుగా అందరికీ జై శ్రీరామ్. రాజమౌళి ఏదైతే మాట్లాడిండో హనుమంతుడు నమ్మకం లేదు అది అని చెప్పేసి హిందువులని మనోభావాలు కించపరిచినట్టు మాట్లాడిండు. నేను మొత్తం వీడియో చూసిన. స్టార్టింగ్‌లో సర్లే అలిగినట్టుంది, అవమానించినట్టు లేదు అన్నట్టు నేను అనుకున్నా. తర్వాత చూసిన శ్రీరాముని వారిని మంచిగా మాట్లాడిండు, పాజిటివ్‌గానే. మహాభారతం ఇష్టం అని చెప్పేసి మాట్లాడిండు. దాని గురించి ఓకే. కాకపోతే ఇక్కడ ఏందంటే ఇప్పుడు నువ్వు ఇన్నిగనం సినిమాలు తీసినావు దేవుళ్ళ గురించి. ప్రమోట్ జేసినావు. అంటే నీకు కేవలం నీ బిజినెస్ అంటే బిజినెస్ రూపంలో ఆలోచించి నువ్వు సినిమాలు తీసి, దేవుళ్ళ రూపంలో సినిమాలు తీసి, పైసలు సంపాదించి ఈరోజు ఏదో నీకు అంటే నువ్వు సెక్యూరిటీ అంటే టైట్ జేసుకోకుండా ఎవడో ముందు రోజు టెస్టింగ్ సినిమాకి సంబంధించిన ఏదో వీడియో క్లిప్ నువ్వు ఆన్ జేసి స్క్రీన్ మీద యేస్తే, ముందు రోజు ఎవడో ఆ డ్రోన్ తోటి తీస్తే అది హనుమంతునికి అంటగట్టడము ఎంతవరకు ఒకసారి రాజమౌళి ఆలోచించాలి. సో నేను ఆలోచించిన సరేలే ఇట్లా జరిగింది గదా! సరే జరుగుతా ఉంటాయి అని అనుకున్నా. కాకపోతే పాతదొక వీడియో ఉందన్నమాట. అయితే నేను జూషినా అనమాట. ఏంది సరేలే అయితా ఉంటే అప్పుడప్పుడు కానీ నిజంగానే ఇతను నాస్తికుడు. అంటే నాస్తికుడు అని జెప్పిండు. ఈ నాస్తికుడుండి పాత వీడియో ఒకటి జూషినా అనమాట నేను. మార్నింగ్ అనుకున్నా సరేలే అనుకున్నా. కానీ ఆ వీడియో జూసిన తర్వాత ఖచ్చితంగా రాజమౌళి గురించి మాట్లాడాలి. ఖచ్చితంగా రాజమౌళికి అగెయిన్స్‌గా మాట్లాడాలని జెప్పేసి అనుకున్నా. అయితే పాతదొక వీడియో ఉంది, మీరు జూడొచ్చు. కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోలుగా తీసుకుంటే ఆహ్, కృష్ణుడికి ఆహ్, 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏవైతే లక్షణాలు ఉండాలో అయన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్‌గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడడు. ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్. పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. సో, ఈ వీడియో నేను జూషిన తర్వాత ఇలాంటోనికి ఖచ్చితంగా మనం బుద్ధి జెప్పాల్సింది. అంటే కృష్ణుడికి 1600 గర్ల్ ఫ్రెండ్ అని జెప్పేసి, అతను ఒక హ్యూమరస్ పర్సన్ అని జెప్పేసి ఈ విధంగా మాట్లాడి, మళ్ళా రాముని దగ్గరికొచ్చేలోపు రాముంది బోరింగ్ క్యారెక్టర్ అని జెప్పేసి, రాముడు ఒక్కళ్ళతోటే తిరుగుతాడని జెప్పేసి, ఈ విధంగా హిందూ మనోబలం కించపరుస్తూ మాట్లాడుతున్న రాజమౌళి ఖచ్చితంగా మేము జవాబు జెప్తాం. ఈ 'వారణాసి' సినిమా సరే దేవుళ్ళ సినిమాలు తీస్తుండు గదా అని మనం సపోర్ట్ జేస్తున్నాం. లేకపోతే రాజమౌళిని ఏ రోజే మేము తొక్కేస్తుండే. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇంకా ఉన్నాయి రాజమౌళివి. ఆ! సో, ఖచ్చితంగా హిందువులు ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించండి. ఈరోజు అంటే మొన్న జరిగిన వారణాసి ఈవెంట్‌లో అది పక్కన పెడితే మరి ఈ వీడియో ఏంది? సరే అది అంటే కోపంలో బాధపడుతూ ఏదో అలిగిండని చెప్పేసి మనం అనుకోవచ్చు. సరే వాస్తవానికి ఆళ్ళ వైఫు హనుమంతుడు భక్తులు, వాళ్ళ తండ్రి గారు గూడా హనుమంతులు భక్తులు. కానీ మరి ఇదేంది? అదంతా కోపంలో ఎవరో డ్రోన్ తోటి చేసిర్రు. అయినా హనుమంతునికి అంటగట్టిండ్రు. మరి ఈ వీడియో దేనికి సంబంధించింది? ఇది కావాల్సనే అనడం గదా! రాముని మీద బోరింగ్ క్యారెక్టర్ అంటే కేవలం నీ సినిమాల వరకు నీకు డబ్బులు సంపాదించుకోనీకే హిందువుల దేవుళ్ళు గావాల. అంటే హిందూ మనోభావాలు అక్కర్లేదు ఈయనకి. హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడుతుంటే ఊకునెళ్ళేది ఖబర్దార్ రాజమౌళి. చూద్దాం 'వారణాసి' సినిమా నువ్వు హిట్ కొడతావో మేము గూడా జూస్తాం. ఎగ్జాక్ట్‌లీ. మేము చాలా మంది హిందువులతో మాట్లాడినప్పుడు సేమ్ ఇదే రకంగా ఇట్లాంటి వీడియోస్ అనేది చాలానే కనిపిస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. అవును. సో ఇక్కడ శ్రీకృష్ణుల వారి గురించి మనం మాట్లాడుతా ఉన్నారు. ఎవరైతే శ్రీరాముడి గురించి మాట్లాడుతా ఉన్నారు. అవును. శ్రీకృష్ణుడికి ఒక చరిత్రలో మనం చూసుకుంటే 16,000 మంది గోపికలు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ దీన్ని ఇంత రాంగ్ పోర్ట్రేగా చేసి మాట్లాడడం అవును. అనేది తప్పు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ క్యారెక్టర్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అవును. సో ఇది ఏ రకంగా చూసారు? అంటే ఇక్కడ శ్రీరాముడిని ఓకే. అంటే సీతమ్మ తల్లితో ఉండడం అనేది ఈయన తప్పుగా భావిస్తున్నాడు అన్నట్టుగా ఇక్కడ క్వెషన్ చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే సో దీని గురించి. అయినా మూవీలో అంటే బోరింగ్ క్యారెక్టర్ రాముని గురించి అంటే నేను రీసెంట్‌గా జూషిన 'వారణాసిలో' రాముని గురించి. సరే ఆయనకి గూస్ బంప్స్ వచ్చినాయి అవేవో మాట్లాడిండు. మరి ఈ వీడియో దేనికి సంబంధించింది?
ప్రతిదీ తప్పు మాట్లాడుకుంటా కొంతమంది ఉంటారు ఇక. ఎట్లా అంటే మూవీ లవర్స్. ఇది కాదు దీన్నే మీరు అరే సరే భయ్ వారణాసిలో మాట్లాడింది పక్కన పెడదాం. మరి ఈ వీడియో దేనికి సంబంధించింది? మరి దీని హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నట్టు కాదా? యాహ్! సో ఈ వీడియో కూడా మీరు ఎక్కువ మందికి మీరు రీచ్ అయ్యేలాగా మీరు యూట్యూబ్‌లలో కూడా ఎయండి. ఖచ్చితంగా దీన్ని వైరల్ చేయండి. మహేష్ భాయ్, ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే శ్రీరాముడి గురించి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇక్కడ క్లారిటీగా మీరు వినాల్సిన అవసరం ఉంది. సో, ఒకే పర్సన్‌తో ఉండడం అనేది చాలా బోరింగ్‌గా కనిపిస్తా ఉంది. అంటే మన పాశ్చాత్య సంస్కృతి అంటే ఏదైతే మన భారతదేశంలో చూసుకుంటే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవును. దాంతో పాటు పాశ్చాత్య సంస్కృతిలో ఇట్లాంటి ఒక్కరితో కాదు ఇద్దరితో, ముగ్గురితో తిరిగిన చరిత్రలు కూడా మనం ఇప్పటికి చూస్తూనే ఉన్నాం. కానీ మన చరిత్రలో ఒక్కరితోనే ఉండాలా, అది అర్ధంగితోనే ఉండాలనేది అవును. చరిత్ర చెప్తా ఉంది. మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో కూడా ప్రతి ఒక్కరు ఇదే చెప్పడం జరిగింది. సో, దీని గురించి ఏం చెప్తారు? ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు? అంటే ఒక్కరితో తిరగాలా, ఇద్దరితో తిరగాలా అనే దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడుతా అంటే ఉన్నారు. ఆయన దీనికి ఏం చెప్తున్నంటే ఆయన ఇండైరెక్ట్‌గా అంటే ఎక్కువ మందితోటి ఉంటే పబ్లిక్ జూస్తారు. అంటే బోల్డ్‌గా ఉంటే చూస్తారు. అంటే ఏదో లింక్ చేసి ఇక్కడ దేవుళ్ళకి లింక్ చేసి ఈ విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ అంతే నీకు బోరింగ్ క్యారెక్టర్స్ ఉంటే మరి ఇంకా నాకు ఇంట్లోల కాడికి పోవాలనిపిస్తుంది. కానీ నేను పోలేను. ఎందుకంటే నాకు కొంచెం ఆలోచన ఉంది కాబట్టి నేను పోలేకపోతున్నా. నేను కూడా మాట్లాడొచ్చు ఇప్పుడు మీ ఇంట్లోల కాడికెళ్ళి బోరింగ్ అవి ఇవి అని లింక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అంటగట్టొచ్చు. కానీ అట్లా మాట్లాడదలుచుకోవట్లేను. కాబట్టి రాజమౌళి గారు మీరు మంచి ఉన్నత స్థాయి డైరెక్టరు, మంచి పేరున్న డైరెక్టరు ఇలాంటివి చేసుకోకండి. మీ కెరియర్ ఇంకా ఉంది. ఇంకా మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాలు తీస్తే ఎవ్వరు గూడా ఊరుకునేది లేదు ఈరోజు బ్రదర్, పరిస్థితిలో. ఇక్కడ టాలీవుడ్‌లోనే చాలా మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు అని చెప్పుకుంటా ఉంటారు. అవును. సో, ఇక్కడ ఏదైతే దేవుళ్ళని నమ్మను అంటూనే దేవుళ్ళ సినిమాలు తీస్తూ వీళ్ళు ఇలా బిజినెస్ చేస్తున్నారు అని కూడా చెప్తా ఉన్నారు. ఇది అవును. ఎంతవరకు వాస్తవం? బిజినెసే చేస్తుర్రు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడాయన ఏమంటుండు రాముని క్యారెక్టర్ బోర్ క్యారెక్టరు ఒక ఆడదానితోటే తిరిగిండు రాముడు అని జెప్పేసి, అదే కృష్ణుడయితే 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని జెప్పేసి కృష్ణుడిని కించపరుస్తుండు. అక్కడ కృష్ణుడిని కించపరుస్తుండు. 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్. ఇక్కడ రాముడిని ఒక సీతతో ఒకమెతో తిరుగుతాడు. ఈయనది బోరింగ్ క్యారెక్టరు. ఈయనది ఏముండదు. ఎవరు చూడరని జెప్పేసి ఈ విధంగా కించపరుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. సరే వారణాసిలో ఏం మాట్లాడింది పక్కన పెట్టండి. మరి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఈయనకు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నా. రైట్. ఇదండి మొత్తానికి తెలంగాణలో, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా కూడా ఇదొక హాట్ టాపిక్‌గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారెక్టర్‌గా ఒక అవతారాన్ని అవతారంగా మాట్లాడకుండా వాటిని ఒక ఫ్రిక్షన్ ఆఫ్ క్యారెక్టర్‌గా వాళ్ళు చూయించడం, వాళ్ళు దాని గురించి ఒక రాంగ్ వేలో వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారనేది క్లారిటీగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక్క వీడియో కాదు. వారణాసి ఈవెంట్‌లో జరిగినటువంటి వీడియో అదొకటే కాదు. గతంలో కూడా ఇట్లాంటి వీడియోస్ అనేది చాలానే ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. దాంతో పాటు ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ తెలుగు డైరెక్టర్స్‌లో ఎక్కడ చూసినా, ఎంతమందిని చూసినా కూడా ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి మాటలు చాలానే వినిపిస్తా ఉన్నాయి. అంటే వీళ్ళకి బుద్ధి చెప్పలేకనే చాలామంది ఇట్లా రెచ్చిపోతా ఉన్నారని చెప్పేసి కూడా చాలామంది హిందూ బంధువులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ వర్డ్స్‌ని విత్‌డ్రా చేసుకోకపోతే చానా పెద్ద మొత్తంలో తీవ్ర ఆందోళన చేస్తారు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. మావోయిస్టులను హతం చేయడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. మావోయిస్ట్ లీడర్ హిడ్మాను అక్కడ పోలీసులు హతం చేశారని చెప్పేసి మనము మాట్లాడుతా ఉన్నాం. సో, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బజరంగ్ దళ్ కార్యకర్త మహేష్ గారైతే ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, ఇక్కడ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే హెడ్మా గురించి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మావోయిస్టులు కావచ్చు, దాంతో పాటు ఎవరైతే మాజీ నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తా ఉందని చాలా మంది చెప్తా ఉన్నారు. సో, మీరు ఏం చెప్తారు దీని గురించి? ముందుగా ధన్యవాదాలు అమిత్ షా గారికి. ఎందుకంటే హిడ్మా అనేటోను ఎవరైతే దేశద్రోహుండో వాడిని లేవటేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఉన్న అర్బన్ నక్సలైట్స్ యూట్యూబర్ రూపంలో ఎవరైతే మీడియా రూపంలో ఉన్నారో నా కొడుకులకి ఏమైపోతుందంటే మండిపోతుందనమాట. అది నీళ్ళు పోసినా కూడా ఆరనంత అంతా మండిపోతుందనమాట. ఎందుకంటే ఏదో ఈళ్ళ ఫ్యామిలీలను లేవటేసినట్టే ఫీల్ అయిపోతుర్రు. అయితే అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం ఇచ్చిర్రు. పెన్నుతో కొట్లాడాలి. అంతేగాని గన్నుతో కాదు. ఇది నా కొడుకులకు గూడా తెలుసు. ఇది ఫేక్ అంబేద్కరిస్టులు ఈళ్ళంతా. ఏమనంటే అంబేద్కరిజంని ముందుకు తీసుకెళ్తా అంటారు. మరి అంబేద్కర్ గారు ఏం చెప్పిర్రు? పెన్నుతోటి మనం పోరాడాలి. సెక్షన్స్ ఉన్నాయి. రాజ్యాంగం ఉంది. దాంతోటి మనం ఫైట్ చేయాలి. అంతేగాని ఈళ్ళకి గన్నులు పట్టుకునే రైట్స్ ఓళ్ళిచ్చిర్రు. యాహ్! సో, సరే అప్పుడు కొట్లాడిర్రు అది వేరే. హ్మ్. ఇప్పుడంతా మారిపోయింది గదా టెక్నాలజీ. ఏమున్నా గూడా ఫోన్ ఉంది. ఎవడైనా తప్పు చేస్తే ఫోన్‌లో రికార్డ్ చేసి కంప్లెయింట్ పెట్టనీకుంది. ఎవిడెన్స్ ఉంది. అవును. ఒకప్పుడు బీద వాళ్ళని హింసిస్తుండే పాలిటిక్స్ లీడర్స్ అంతా చేస్తుండే. సరే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గదా! సో, రాజ్యాంగం హక్కిచ్చింది మనకు గుట్లానికి. అంతేగాని రాజ్యాంగాన్ని వాడుకుంటూ మనం ఏదైనా సాధించొచ్చు. అంతేగాని ఈ గన్నులతోటి, AK-47లతోటి చేస్తా అంటే భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ ఊకునే పరిస్థితి అయితే లేదు. అయితే ఈ కొంతమంది ఉన్నారు. ఈ బైరి నరేషు, ఈ శాంసను నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ మీకు దమ్ముంటే
ఈ ఆపరేషన్ కగార్‌లా మీరు ఇండియన్ ఆర్మీతో ఫైట్ చేయాలనుకుంటే మీరు కూడా గన్నులు పట్టుకొని మీకు దమ్ముంటే ఇంతగనం వీళ్ళకి సపోర్ట్ చేస్తుర్రు కదా! ఆళ్ళు దేశభక్తులు అది ఇది అని. మరి ఆ దేశభక్తులకు సపోర్ట్‌గా మీరు పోయే దమ్ముందా మీకు? ఈడ ఏసీలల్ల కూసోని, టీవీలల్ల కూసోని వాళ్ళకి సపోర్ట్‌గా పాపం వాళ్ళ అమాయకులను రెచ్చగొట్టుకుంటా నా కొడుకులు ఈడ సపోర్ట్ చేసుకుంటా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా ఇదే బైరి నరేష్‌కి, ఇదే శాంసన్ అనేటోనికి ఇంకా కొంతమంది మన గో బ్యాక్ మార్వాడి అనే ఓ అయితే గ్యాంగ్ ఉంది. వాళ్ళకి నేను అడుగుతున్నా మీకు దమ్ముంటే ఏసీ రూమ్‌లల్లకెళ్ళి బయటికి రండి. ఈ యూట్యూబ్ ఛానల్లకెళ్ళి బయటికి రండి. మీకు దమ్ముంటే ఇండియన్ ఆర్మీతో కొట్లాడతారా? మీకు దమ్ముందా? అమాయకులని అక్కడ మాయేష్‌లని వాళ్ళు గరీబోళ్ళని రెచ్చగొట్టుకుంటా వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారంటే పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుతారు. మళ్ళా అమెరికాలలా, యూకేలలా ఈళ్ళ పిల్లలు చదువుకుంటారు. అదే గరీబోళ్ళ పిల్లలు మాత్రం అడవులలో నుండి గన్నులు పట్టుకొని కొట్లాడాలి. ఇప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలా. ఇక్కడ నుండి రెచ్చగొడుతూ, ఇక్కడ నుంచి ఫండింగ్ వాళ్ళకి జేస్తూ, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయితున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ నిన్న మనము ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకునే టైంలో మనం కూడా కొన్ని విషయాల గురించి అనలైజ్ చేసిన పరిస్థితి ఉంది. సో, విజయనగరంని బేస్ చేసుకొని విజయవాడలోని ఒక ఆటో నగర్ అనే ఒక ఏరియాలో హ్మ్. ఒక బిల్డింగ్‌ని వాళ్ళు ఒక జోన్‌గా క్రియేట్ చేసేసుకొని ఒక షెల్టర్‌గా దాదాపు 25-40 మంది అక్కడ మావోయిస్టులు దొరకడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. దాంతో పాటు పేలుడు పదార్థాలు, మారణ ఆయుధాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైతే పేలుడు పదార్థాలే కావచ్చు, ఈ విధ్వంసం అనేది బయటకొచ్చి ఒకవేళ చేసుంటే ఎలా ఉండేది మహేష్ బారు? నేనొకటి చెప్తున్నా మీకు తెలియని విషయం ఏందంటే, ఈ హిడ్మాని చంపేసిర్రు అది ఇది అని మనం మాట్లాడుతాం గదా! ఈ యొక్క మాయిస్ట్‌లు, ఈ యొక్క కమ్యూనిస్ట్‌కి సంబంధించిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే, టెర్రరిస్ట్‌లకి వీళ్ళు షెల్టర్ ఇస్తుర్రు అడవులల్ల. అందరికి ఇది తెలియదనమాట. ఈళ్ళు షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఎవరైతే ఐఎస్ టెర్రరిస్ట్‌లు ఉంటారో వాళ్ళకి షెల్టర్ ఇచ్చుకుంటా భారతదేశంలో ఈ బాంబ్ బ్లాస్ట్‌లు జరగడానికి కారణం వీళ్ళు గూడా ఒక పార్ట్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు అడవులల్ల వీళ్ళు. అదే గాకుండా మన గన్నులు పట్టేసుకొని అడవులల్ల వీళ్ళు ఉంటారు గదా! ట్రైబల్స్ వాళ్ళ మీద పెత్తనం చెలాయించుకుంటా వాళ్ళని చదువుకోనియ్యరు గూడా. ఒకవేళ వాళ్ళు చదువుకుంటే ఉన్నత స్థాయికెళ్ళి వాళ్ళు కొంచెం నాలెడ్జ్‌గా ఉండి వీళ్ళని ప్రశ్నిస్తారని జెప్పేసి వాళ్ళని స్కూల్స్ గూడా రానియ్యరు అక్కడికి. ఎలాంటి డెవలప్‌మెంట్ జరగొద్దు ఈళ్ళకి. ఏమున్నా గూడా అడవుల ప్రాంతాలు ఉండాలా. ఇది ఇది వీళ్ళు కోరుకునేది. ఇంతగనం భారతదేశం డెవలప్‌మెంట్ అయితుంది నా కొడుకులకు కనిపిస్తలేదా? అయితే స్పెషల్‌గా ఈ యొక్క మాయిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెర్రరిస్ట్‌లకి వాళ్ళు షెల్టర్ ఇస్తుర్రు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించాలా. వాళ్ళకి సపోర్ట్ జేసుకుంటా ఇక్కడ యూట్యూబర్స్ పేరుతోటి ఇక్కడున్న అర్బన్ నక్సల్స్ ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుర్రు. సో, వాళ్ళకంటే పెద్ద దేశద్రోహులు ఎవరైనా ఉన్నారా అంటే ఈ అర్బన్ నక్సలైట్సే. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు చూసుకుంటే మనం ఆల్రెడీ ఆపరేషన్ కగర్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. హ్మ్. సో, నవంబర్ 30 లోపు ఎవరైనా కూడా స్వచ్ఛందంగా బయటకొచ్చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్పేసి కూడా ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్‌లకి ఇంకా పాల్పడడానికి దాంతో పాటు చాలా మారణ హోమం సృష్టించడానికి ఇంకా ఈ మందు ఏవైతే పేలుడు పదార్థాలే కావచ్చు ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి వాళ్ళతో పాటు. సో, ఇక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఆల్రెడీ మాట్లాడుతా ఉన్నారు. ఏదైతే భారత్‌లోకి చొచ్చుకొని వచ్చి హ్మ్. షెల్టర్ ఎవరైనా ఇస్తున్నారు. ఎవరైతే స్లీపర్ సెల్సే గావచ్చు, దాంతో పాటు ఎవరైతే ఉగ్రవాదులే కావచ్చు, వీళ్ళందరికీ కూడా షెల్టర్ ఇస్తున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతా ఉన్నారు. అవును. సో, గతంలో మేము కూడా వినడం జరిగింది. సో, ఇది నిజమేనంటారా? నేను ఇందాక చెప్పినా కదా అన్న. ఒకసారి మీరు సెర్చ్ చేయండి గూగుల్‌లో. వీళ్ళు ఎవరికి షెల్టర్ ఇస్తున్నారో ఒక సెర్చ్ చేయండి. వీళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ టెర్రరిస్ట్‌లకి వీళ్ళు షెల్టర్ ఇస్తుర్రు అడవులల్ల. అడవి అనేది సేఫ్ ఉంటదని చెప్పేసి వీళ్ళకి షెల్టర్ ఇస్తుర్రు. సో, వీళ్ళు దేశ విద్రోహుల దానికి పాల్పడుతుర్రు అని చెప్పేసి ఫస్ట్ వీళ్ళని కూడా మనం లేపేయాలని చెప్పి ఆపరేషన్ కగార్ తీసుకొచ్చిర్రు. ఈళ్ళు ఎంతసేపు గన్నులు పట్టుకొని అమాయక ప్రజల్ని హింసిస్తుర్రు. సో, అన్నీ ఈళ్ళని టార్గెట్ చేసుకుంటూ లేవడుతుర్రు. ఖచ్చితంగా నరేంద్ర మోదీజీ గారి మీద నమ్మకం ఉంది. అమిత్ షా గారి మీద నమ్మకం ఉంది. ఈ అడవులో అయితే ఎవరైతే కుక్కలు దేశద్రోహానికి పాల్పడుతారో ఖచ్చితంగా ఒక్కొక్కరిని లేవట్టుకుంటూ వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇక్కడ అర్బన్ నక్సలైట్స్ పని మేము చూస్తాము. అక్కడ వాళ్ళు చూస్తుర్రు. ఖచ్చితంగా వీళ్ళకి కూడా మేము కౌంటర్ ఇస్తాం. ఒకప్పుడు వేరే, ఇప్పుడు మేము కూడా మీడియాలకి వస్తున్నాం. చూసుకోవచ్చు ఈ మీడియాలో మొత్తం ఈ అర్బన్ నక్సలైట్స్ ఉన్నారు. అందుకనే దేశం ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. రైట్. లేకపోతే వేరే ఉంటుండే. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా హ్మ్. ఆపరేషన్ కగర్ అనే ఒక పేరుతో దాంతో పాటు మావోయిస్ట్‌ల ఏరివేత. అవును. సో, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఇట్లాంటి సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ తీసుకున్న చరిత్ర లేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సో, ఈ మావోయిస్ట్‌ల ఏరివేత ఏ రకంగా పబ్లిక్‌లోకి తీసుకెళ్ళింది? దాంతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్‌లు చాలా బయటకొస్తా ఉన్నాయి. అవును. చాలా మందిని ఏరివేస్తా ఉన్నారు. అవును. సో, దీని గురించి. నేనైతే చెప్తున్నా గదన్న.
మోదీజీకి ఈరోజు నేను ఓటేసినా అంటే గర్వం ఇస్తున్నా. ఎందుకంటే ఇలాంటి మావోయిస్టులు చైనా సంకనీళ్ళు తాగుతారు, మోచేతి నీళ్ళు తాగుతారు ఈ ఈ మావోయిస్టులు. అర్థమైందా? ఎప్పుడైనా సరే చైనా మన భారతదేశం అటాక్ అయితే ఈ నా కొడుకులు సంబరాలు చేసుకుంటారు. ఈ అర్బన్ నక్సలైట్స్ గానీ, మావోయిస్టులు అడవులలో ఉండేటోళ్ళు. సో, ఈరోజు ఈ అర్బన్ నక్సలైట్స్ గానీ, స్పెషల్‌గా మావోయిస్టులను ఎవరైతే అడవులలో ఉండి గన్నులు పట్టుకొని బీద ప్రజల మీద హింసిస్తురో వాళ్ళని కింద నుంచి ఏర్ల నుంచి కట్ చేసుకుంటూ వస్తున్న అమిత్ షా గారికి నేను స్పెషల్ థాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు నా ఓటు నేను వేస్ట్ చేసుకోలేనని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఇక్కడ గతంలో ఎంతోమంది భారత్‌ని పాలించడం జరిగింది. వివిధ పార్టీల వాళ్ళు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అవునవును. దీంట్లో క్రూషియల్‌గా మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ. అవును. సో, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మావోయిస్టుల ఏరివేత గురించి ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున చేసిన లేదు. చరిత్ర ఎక్కడా లేదు. లేదు. సో, నరేంద్ర మోడీ గారు కావచ్చు, దాంతో పాటు ఆయన కింద ఉన్నటువంటి టీమ్ అమిత్ షా గారితో పాటు అవును. సో, దీని గురించి పబ్లిక్ రియాక్షన్ అనేది ఏ రకంగా ఉంది? ఇప్పటిదాకా మీరు లాస్ట్ క్వెషన్ అడిగిరానా? ఇంతకు ముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరగాలి. ఇప్పుడు మోదీజీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి బీజేపీ గవర్నమెంట్ జరుగుతుంది. అంటే అప్పుడు కాంగ్రెస్‌కి, చైనాకి లింక్స్ ఉండే అన్నమాట. ఓపెన్‌గా యెస్. చెప్తున్నా. ఆ! ఎప్పుడైనా సరే భారతదేశానికి చైనాకి యుద్ధం అయితే కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన ఉండకపోతుండే. సో, అర్థమైపోతుండే. సో, చాలా ఈ 1947 ఒప్పందాలు చూసుకుంటే నెహ్రూ గారు ఏం చేసిర్రు అనేది అన్నీ తెలుసు. ఇక మొత్తం చరిత్ర పోతే ఇంకా మస్తు మాట్లాడుకోవాల్సొస్తది. సో, కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు చైనాకి సపోర్ట్. ఆ చైనా మోచేతి నీళ్ళు తాగేది ఈ మావోయిస్టులు. సో, అందరికి లింక్ ఉంటదనమాట. కాబట్టి ఈరోజు భారతదేశంలో మోదీజీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ యొక్క మావోయిస్టులయి ఏవైతే ఆటలు సాగట్లే. సో, దీని గురించి అయితే నేను గర్విస్తున్నా. మోడీజీకి ఓటేసినాను కాబట్టి ఖచ్చితంగా నేను నా ఓటు వేస్ట్ మీరు కాలే. మీరు ఆ! ఒక మాట మాట్లాడడం జరుగుతా ఉంది. ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గురించి మోచేతి నీళ్లు తాగిన హ్మ్. వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మావోయిస్టులు వీళ్ళకి కూడా ఇదంతా సేవ చేసిన క్యాండిడేట్లు ఎవరైనా అవును. ఉన్నారంటే కాంగ్రెస్ అని చెప్పి మీరు కాంగ్రెస్ అంటారు. ఖచ్చితంగా. ఇది ఏ రకంగా చెప్తా ఉన్నారు? ఇబ్బంది కలగదంటారా రేపొద్దున? కాంగ్రెస్‌కి ఫండింగ్ ఇచ్చేది చైనా. ఆ! ఆ! కాంగ్రెస్‌కి పార్టీకి ఫండింగ్ ఇచ్చేది చైనా. చైనా మోచేతి నీళ్ళు తాగేది ఈ మావోయిస్టులు. సో, ఇక్కడ చూసుకుంటే మీకు లింక్ కనబడుతుందా లేదా? ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను దేశభక్తుడిని. దేశద్రోహం ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతా. ప్రజలకు గూడా నా వాయిస్ అనేది వినిపిస్తూనే ఉంటా. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాలండి? నిజం మాట్లాడేటప్పుడు భయం అవసరం లేదు. రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా బాధాకరం. ఈ వర్డ్స్ అనేది చాలా గలీజ్‌గా మాట్లాడాడు అని చెప్పేసి తెలుస్తా చూసినారా? ఉంది. సో, ఇమ్రాన్‌కి ఏ రకంగా శిక్షలు ఎయ్యాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? సో, మీ హైందవ సంఘాల నుంచి మీరు ఏ కౌంటర్ ఇయ్యాలని అనుకుంటా ఉన్నారు? ఏం డిమాండ్ చేద్దాం ముందుగా అందరికీ జై శ్రీరామ్, జై భవాని. అయితే శివాజీ మహారాజ్ వారి అమ్మని కించపరుస్తూ మాట్లాడిన ఒక జిహాదీ ఇమ్రాన్ అనే జిహాదీ గాడు మాట్లాడడం జరిగింది. సో, అక్కడ మా హిందూ ఎవరైతే యూత్ ఉంటారో వాన్ని ఖచ్చితంగా వానికి ఏదైనా ఖండిస్తూ ఏదైనా మనం చేద్దామని వాని దగ్గరికెళ్ళినప్పుడు మా కార్యకర్తల్ని, హిందూ కార్యకర్తల్ని అరెస్ట్ చేసిర్రంట. సో, వాడు తిట్టడం ఎంత పెద్ద తప్పో అది వాళ్ళకి గూడా తెలుసు పోలీస్ వారికి. యెస్. సో, అక్కడ ఖచ్చితంగా బాధుంటది. ఆ ప్లేస్‌లా వేరే మతస్థులుంటే ఏం చేస్తున్నారనేది ఒకసారి డిపార్ట్‌మెంట్ గూడా ఆలోచించాలి. ఇక్కడ నేను కమ్యూనల్ ఇష్యూ ఎనికి రాట్లే. ఈరోజు మా బాధ ఇప్పుడు శివాజీ మహారాజ్ గారి అమ్మని ఏ విధంగా మాట్లాడారో మీరు వీడియోలో చూసిర్రు ఆల్రెడీ. సరే శివాజీ మహారాజుని మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. యెస్. ఆయనని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొనే మేము ధర్మరక్షణ హిందూ హృదయ సామ్రాట్ అని హిందూ చెప్తాం మనం. ఆ! ఆయన అంతగనం ఫైట్ చేషిండు మన హిందూ ధర్మం గురించి. అట్లాంటి వాళ్ళ అమ్మని ఈరోజు కించపరుస్తున్నట్టు మాట్లాడితే ఎవ్వరు గూడా ఊకోరు. సో, ఈ ప్లేస్‌ల వేరే మతస్థులుంటే వేరే విధంగా మొత్తం అల్లకల్లోలం, పత్తర్‌బాజీ, ఈ యొక్క ఇవన్నీ జరుగుతుండే. వాస్తవం అండి. మొత్తం ఇవి జరుగుతుండే. కానీ ఈరోజు హిందువులు ఆ ఉద్దేశంతో లేడు కాబట్టి వాని దగ్గరికెళ్ళిర్రు. వాడిని పట్టుకొని ఏదో చేస్తే ఆళ్ళ మీద మా కార్యకర్తల మీద అరెస్టులు చేసిర్రంట. దయచేసి నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఒకటే చెప్తున్నా. వీలైన తొందరలో మా కార్యకర్తలను వదిలేసేయండి. లేదంటే ఈ పెద్ద స్థాయిలో ఎళ్ళిందంటే మాత్రం బాగుండదని చెప్పేసి నేను అంటే కమ్యూనల్ ఇష్యూస్ అయితాయి. యెస్. మీకేంది పీస్‌ఫుల్‌గా ఉండాలని మీరు కోరుకుంటారు. మేము కూడా అదే కోరుకుంటాం కాబట్టి మీరు మా కార్యకర్తలను వదిలేసేయండి. ఎవడైతే మా శివాజీ మహారాజ్ గారి వాళ్ళ అమ్మని జిజాబాయిని ఈరోజు మా అమ్మని ఎవరైతే కించపరుస్తున్నట్టు మాట్లాడిండో ఖచ్చితంగా వానికి జైల్లేసి కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఇక్కడ పోలీస్ వారికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కూడా టార్గెట్ చేస్తూ హ్మ్. ఎవరైతే సనాతన ధర్మం గురించి పోరాడుతున్న వ్యక్తుల్ని కూడా హ్మ్. ఇట్లాంటి వ్యక్తులు హ్మ్. ట్రోల్ చేయడం కావచ్చు, దాంతో పాటు ఫోటోల్ని మార్ఫింగ్ చేసేసి ఆ! ఇవాళ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. అవును. సో, దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కూడా అక్కడ పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్నారు అని అవును. మాట్లాడుతా ఉన్నారు. అదే చెప్తున్నా గదా! మీరు వీలైనంత తొందరలో వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టకండి అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఆదిలాబాద్, నిర్మల్ యెస్. సంబంధించిన బాసరకు సంబంధించిన ఇష్యూ యెస్. కాబట్టి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేని పక్షంలో ఇది విపరీతంగా మారిందంటే మరి మీ పోలీస్ డిపార్ట్‌మెంటే అన్నీ ముందుకొచ్చి అన్నీ మళ్ళీ సెట్ చేయాల్సొస్తది. కాబట్టి అంత గాకుండా మీరు ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టకండి. ఎవరైతే మాట్లాడిండో వానికి సపోర్ట్‌గా వచ్చిన వాళ్ళని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఈరోజు శివాజీ మహారాజ్ అంటే ఎవరు?
కింగ్ ఆయన, ఎస్ అవును. హిందూ హృదయ సామ్రాట్ ఆయన. అలాంటి వాళ్ళ అమ్మని జిజాబాయిని శివాజీ మహారాజ్ తయారు చేసిందే జిజాబాయి. అలాంటిది వారి అమ్మని మాట్లాడినందుకు ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే మాత్రం బాగుండదని చెప్పేసి నేను ఇక్కడ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లోనే కావచ్చు, దాంతో పాటు విజయనగరం లాంటి ఏరియాలలో కూడా పాలస్తీనా జెండాలను పట్టుకొని కమ్యూనల్ కి పాల్పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది అవును, ఉన్నారు. అవును. సో ఇట్లాంటి దాని గురించి మరి ఎందుకు పోలీస్ అధికారులు పట్టించుకోవట్లేదు? కాకపోతే ఇక్కడ మన వాళ్ళ పైన ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన హిందువులు ఎవరైతే హిందువులు చాలా మంది గుండె రగిలిపోయి బయటకు వచ్చి ఏదైనా ఇట్లాంటి విషయం పైన మాట్లాడడానికి వస్తే అరెస్టులు చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో పాలిస్తున్న జెండాలు కావచ్చు, సో ఇట్లాంటి చేసినప్పుడు పోలీస్ అధికారులకు వాళ్ళని పట్టుకునే ధైర్యం లేదా, లేకపోతే ఇట్లా హిందువులను ఎందుకు వాంటెడ్లీ టార్గెట్ చేస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? అయితే నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా పోలీస్ డిపార్ట్మెంట్‌కి. దేశం గురించి, ధర్మం గురించి కొట్లాడే వారి మీద కాకుండా ఎవరైతే దేశ ద్రోహానికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలాంటి చర్యలు తీసుకోవాలని. కాబట్టి మీరు ఖచ్చితంగా దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో మన భారతదేశాన్ని కాకుండా వేరే దేశాన్ని వచ్చి ఇక్కడ ప్రమోట్ చేసుకుంటా ఒక కంట్రీస్ మధ్యలో యుద్ధాలు ఎవరికైతే ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో చేసి మన దేశంలో చుచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని మీరు పట్టుకొని చర్యలు తీసుకోండి. అంతేగాని దేశ ధర్మం సంబంధించిన వాళ్ళని, వాళ్ళ దేశభక్తులను కానీ వీళ్ళ మీద కాకుండా వాళ్ళ మీద మీరు చూపెడితే బాగుంటుందని నేను చెప్తాను. సో ఇప్పుడున్న నవేడేస్ లో మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ముందుకు రావాలా, ధర్మాన్ని కాపాడాలి ఖచ్చితంగా రావాలి. అని చెప్పేసి చాలా మంది ఇవాళ మహానుభావులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ శతాబ్ది ఉత్సవాల్లో RSS లో చాలా మంది వల్ల మహానుభావులు చెప్తా ఉన్నారు, సంఘ్ ప్రముఖులు చెప్తా ఉన్నారు. ఇవాళ సంఘ్ లో చూసుకుంటే 100 సంవత్సరాలలో ఎంతమంది ఘనావేశేసుకున్నారు అనే దాని గురించి మాట్లాడుకుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంగేజ్ చేసింది వరల్డ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో ఇవాళ సంఘ్ లో ఏ ఒక్క ఎవరైతే ఎంగేజ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువగా ఉన్నారు. సో ధర్మం గురించి మీరేం చెప్పాలనుకుంటారు ఇట్లాంటి వాళ్ళకి? ఎవరైతే అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే ఫైట్ చేయడానికి కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. అట్లా అనుకోకుండా బరాబర్ అందరు వస్తారు. ఇది మీరు అనుకోవడం మీ దృష్టి తప్ప అని నేను అనుకుంటున్నా. బరాబర్ ఖచ్చితంగా బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ అన్ని సంఘాలు ఫైట్ చేయడానికి ముందుంటాయి. మీరు ఏమన్నా మీరు ఎట్లా ఆలోచించారో మాకు తెలియదు. మా లాంటి వాళ్ళు ఉన్నంత రోజులు మేము ధర్మం రక్షిస్తూనే ఉంటాం. ఇది నేను చెప్పాలి. రైట్ అండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.